హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన S5ని సర్వీస్కి ఇస్తున్నాము. లాస్ట్ ఒక 15 days నుంచి సర్వీస్కి ఇద్దాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఈరోజు ఎదిగోండి ఆయిల్ చేంజ్ అండ్ ఇన్స్పెక్షన్ డ్యూ అని ఇన్ని రోజులు డేస్ చూపించేది, ఈరోజుతో డేస్ అయిపోయినాయి. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆడి సర్వీస్కి వెళ్ళిపోయి S5 ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక కార్ తీసుకుంటున్నాను. సర్వీస్కి S5 ఇచ్చి వాళ్ళ దగ్గర RS5 తీసుకుందాం అనుకున్నాను, ఈ సర్వీస్ అయ్యే వరకు యూజ్ చేసుకోవడానికి. కానీ ఎందుకో SUV కావాలనిపించింది. అంటే S5 ఇచ్చేసి RS5 తీసుకున్న పెద్ద డిఫరెన్స్ కూడా ఏమి ఉండదు, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. ఇది కూడా ట్యూన్ కాబట్టి సేమ్ పవర్, మనకి 4 doors ఉంటుంది, దానికి 2 door ఉంటుంది, ఇంకా మిగతా అదంతా సేమ్. సో అందుకని RS5 తీసుకోకుండా నేను QID e-tron తీసుకుంటున్నాను. హైలెక్స్ నడిపి ఆ హైట్, ఆ కంఫర్ట్కి అలవాటు అయిపోయి ఇంకా SUVs పైన ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను డైరెక్ట్గా మాదాపూర్లో ఉన్న ఆడి సర్వీస్కి వెళ్ళిపోతున్నా. వెళ్ళి ఈ కార్ ఇచ్చేసి ఆ కార్ తీసుకుని అక్కడ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. మన హైలెక్స్ కూడా ఇప్పుడే నేను సర్వీస్కి ఇచ్చాను, ఫస్ట్ సర్వీస్. అది 1000 kilometers అయింది. సో దానికి 1000 kilometers ఫస్ట్ సర్వీస్. దీనికి డేస్ అయిపోయినాయి, కిలోమీటర్స్ అవ్వలేదు. నాకు తెలిసి ఇది రోజు డెలివరీ అవ్వదు, ఇది మోస్ట్లీ మండే ట్యూస్డేలో తీసుకుంటా. హైలెక్స్ మాత్రం ఫస్ట్ సర్వీస్ కాబట్టి 2 hours ఇచ్చేస్తారు. సడన్గా హైదరాబాద్ క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది, డ్రిజిల్ అవుతుంది, ఎండ లేదు, ప్రశాంతంగా ఉంది. సో ఆ కొత్త కార్ తీసుకుని క్లైమేట్ని, కార్ని ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ 3-4 days మన దగ్గర ఈ Q8 e-tron ఉంటుంది. ఫస్ట్ టైం నేను ఒక ఎలక్ట్రిక్ కార్ యూజ్ చేస్తున్నాను. ఈ కలర్ అసలు చాలా బాగుంది దీనికి. మన హైలెక్స్ కూడా షోరూమ్ నుంచి సర్వీస్ అయ్యి వచ్చేసింది. దీని ఈ-బోర్డ్ చూపిస్తాను. నేను డోర్ ఓపెన్ చేయగానే ఈ-బోర్డ్ ఓపెన్ అవుతుంది. నేను క్లోజ్ చేయగానే చూడండి క్లోజ్ అయిపోతుంది. నేను నెక్స్ట్ ఏ ఆఫ్ రోడ్ కార్ కొన్నా సరే ఈ బోర్డ్ పెట్టుకోవాలనుకున్నాను. సో అందుకే అన్ని మోడ్స్ కంటే ముందు ఈ బోర్డ్ అయిపోయింది. రోజు నేను ఇంటికి ఏ టైంలో వచ్చినా సరే S5 సౌండ్ వస్తే వీడు బయటకు వచ్చేస్తాడు. ఈ రోజు నుంచి నేను కొన్ని డేస్ e-tron Q8 యూజ్ చేస్తాను కదా, వీడికి తెలియని కూడా తెలియదు నేను ఇంటికి ఎప్పుడు వస్తున్నాను. వీడికి ప్రతి కార్ సౌండ్ తెలుసు, ప్రతి కార్ లాక్ అయితే వచ్చే సౌండ్ తెలుసు, అండ్ బైక్ సౌండ్స్ కూడా తెలుసు. నా బైక్ వచ్చినా, నా కార్ వచ్చినా సరే ఫస్ట్ డోర్ దగ్గర వెయిట్ చేసేది వీడే. ఈ రోజు నుంచి సైలెంట్గా నేను ఇంట్లోకి వచ్చేసి వీడికి తెలియకుండా. వీడికి ఆల్రెడీ ఆ Q8 e-tronలో డ్రైవ్ కూడా అయిపోయింది. ఇంటికి తీసుకురాగానే ఫస్ట్ వీని డ్రైవ్కి తీసుకెళ్ళి డ్రైవ్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో లోపలికి వచ్చాను. నేనైతే సర్వీస్ సెంటర్లో మన S5 అయితే సర్వీస్కి ఇచ్చేసాను. ఒక 2-3 days పడుతుందంట. నేను ఈ 2-3 days యూజ్ చేసుకోవడానికి కార్ కూడా తెచ్చేసుకున్నాను. కానీ షూట్ అక్కడే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఈవీస్ మనం జనరల్గా నడపం కదా, మనకి జనరల్గా ఈవీస్ ఎక్కువ. అందుకని కొంచెం కార్ని అర్థం చేసుకున్న తర్వాత వ్లాగ్ చేద్దాం దాని గురించి అని వ్లాగ్ ఎక్కడ స్టార్ట్ చేయలేదు. నేను Q8 కూడా రివ్యూ చేయదలుచుకోలేదు. ఒక 2-3 days యూజ్ చేస్తాను కదా, అసలు నాకు కంఫర్టబుల్ అనిపించిందో లేదో చెప్తూ వ్లాగ్ చేస్తాను అంతే. నేను ఈ Q8 e-tron తీసుకుని 2 days అయింది. 2 days నేను యూజ్ చేసి వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను నా లైఫ్లో ఎప్పుడూ ఈవీ యూజ్ చేయలేదు. అసలు ఫస్ట్ కార్ని అర్థం చేసుకుందామని ఒక 1-2 days యూజ్ చేశాను. ఏదో స్పెక్ షీట్ చూసి చదివేసి దాన్ని వ్లాగ్ చేయలేను, నాకు కొంచెం అనిపించింది ఓపెన్గా చెప్పాలి కదా. నేను ఇది తీసుకోగానే కార్ ఎక్కిన వెంటనే నాకు అర్థం కాలేదు అసలు. ఫస్ట్ థింగ్ లుక్స్ గురించి చూసుకుంటే కార్ బయటకి చాలా బాగుంది, అండ్ ఈ కలర్ కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంది. కార్ తీసుకున్న వెంటనే నేను కార్లో చూసి ఇవేంటి కొంచెం యూజ్లెస్ థింగ్స్ ఉన్నాయి అనుకున్నాను ఎప్పుడు. అందుకే తొందరగా జడ్జ్ చేయకూడదు. అంటే కార్ ఎక్కగానే ఈ మధ్యలో స్పేస్ చూసి ఇదేంటి ఇలా ఉంది, ఏది క్లోజ్ చేసుకోవడానికి లేదు, అసలు దీని పాయింట్ ఏంటి, గేర్ లివర్ ఏంటి ఇలా ఉంది, ఇలాంటివన్నీ కార్ ఎక్కగానే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను 1-2 days యూజ్ చేశానో అప్పుడు అర్థమైంది దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. ఇప్పుడు జనరలీ ఫోన్ ఉందనుకోండి, నా మొబైల్ నేను జనరల్ ఇక్కడ పెట్టేస్తా, మళ్ళీ తీసుకుని యూజ్ చేసుకుంటా. కార్ పెట్టుకోవడానికి ఎక్కడ ఒక ప్రాపర్ స్పేస్ ఉండదు. నా S5లో కూడా చూస్తే ఇలా వదిలేస్తా వాటిపైన.
ఏదో ఒక బటన్స్ క్లిక్ అవుతూ అలా ఉంటుంది. సో ఈ స్పేస్లో ఇలాంటివి పెట్టుకోవడానికి బాగుంది. అండ్ అలానే ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ కూడా, మన ఫోన్ ఇక్కడ వదిలేస్తే వైర్లెస్ ఛార్జ్ అవుతుంది. ఈ ఓపెన్ చేసి క్లోజ్ చేసి అలా లేకుండా ఇలానే బాగుంది. అండ్ అలానే ఈ 2 ఫింగర్స్తో గేర్ లివర్ మేనేజ్ చేయొచ్చు. ఒక్కటే నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే కార్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అని. ఒక సౌండ్ ఉండదు ఏముండదు, చాలా సైలెంట్గా ఉంటుంది. బట్ ఈ 1-2 డేస్ యూజ్ చేసిన తర్వాత అయితే మన రోడ్స్కి మన ట్రాఫిక్కి ఇదే చాలా కంఫర్టబుల్ ఉంది నాకు. అండ్ కార్ పవర్ కూడా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని బ్యాటరీ రేంజ్ 100% పెడుతుంటే అరౌండ్ 300 కిలోమీటర్స్ అనుకుంటాను. నిన్న కూడా నేను ఎక్కడో ఛార్జ్ చేశాను ఏదో మెట్రో స్టేషన్లో. నాకు జనరల్లీ ఈవీస్ నచ్చవు, నేను ఇప్పటికి కూడా ఈవీ నేను సపోర్ట్ చేయట్లేదు. కానీ మన సిటీ ట్రాఫిక్కి ఎవ్రీ డే చాలా ఎక్కువ తిరుగుతాం అనుకుంటే ఈవీ మాత్రం నిజంగానే బెస్ట్ ఆప్షన్. అంటే 1-2 డేస్ యూజ్ చేసి నాకే ఈవీ కొనుక్కోవాలనిపించింది. అసలు ఈవీస్ అంటే పడదు నాకు, అలాంటిది నాకే కొనుక్కోవాలనిపించింది. అంత కొంచెం ఫ్రెండ్లీ ఉంది. ఒక్క ఫుల్ ఛార్జ్తో మనం అట్లీస్ట్ ఒక 3-4 డేస్ అయినా తిరగచ్చు. నా S5 ఏంటంటే ఎప్పుడు ఇదే ప్రాబ్లం, XP95 కావాలి, XP100 కావాలి, ఇలాంటివి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు, ఇంటికి వచ్చి ఛార్జ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే నార్మల్గా. అంతగా మధ్యలో ఎక్కడైనా బ్యాటరీ పర్సెంటేజ్ తక్కువ ఉందంటే బయట మనకి మెట్రో స్టేషన్స్ కానివ్వండి, అక్కడ ఇక్కడ ఈవీ ఫాస్ట్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. మనం 1 అవర్ పెట్టేసుకుంటే ఫుల్ అయిపోతుంది. మన S5లో ఎలా అయితే మనకి డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయో దీనిలో ఇంకా కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఆఫ్ రోడ్ ఉంది, ఆల్ రోడ్ ఉంది, ఎఫిషియన్సీ ఉంది, కంఫర్ట్ ఉంది, ఆటో, డైనమిక్ అండ్ ఇండివిజువల్. డైనమిక్ అందరికీ తెలిసినట్టే కొంచెం పవర్ఫుల్ మోడ్, కొంచెం కాదు అన్నిటికంటే పవర్ఫుల్ డైనమిక్ ఉంటుంది. అండ్ ఇంకొకటి సస్పెన్షన్ మనం కావాలంటే రేస్ చేసుకోవచ్చు, లోవర్ కూడా చేసుకోవచ్చు. మోడ్స్ బట్టి దానికి అది ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ కార్ తీసుకున్న ఫస్ట్ డే నేను భయపడ్డాను, ఎందుకంటే ఒక రోడ్లో వెళ్తున్నాను, నేను 60-70 ఉన్నట్టున్నాను. దీనిలో లేన్లో మనం వెళ్తాం కదా, పొరపాటున కానీ లేన్ బయటకు వెళ్ళిందంటే దానికి అదే స్టీరింగ్ వీల్ తిరిగిపోతుంది. ఇదిగోండి. సో ఇలాంటి ఫీచర్లు ఉండడం వల్ల మన రోడ్స్ పైన ఈ స్నేక్ డ్రైవింగ్లు తగ్గుతాయి. అందరూ కొంచెం లేన్ ఫాలో అవుతారు, ఎస్పెషల్లీ హైవేస్లో. ఇక్కడ ట్రాఫిక్లో అటు ఇటు వెళ్ళిన ప్రాబ్లం లేదు, కానీ హైవేస్లో మనం వెళ్తుండగా సడన్గా కొంతమంది లేన్ షిఫ్ట్ అవుతూ ఉంటారు, అంటే ఏం పాయింట్ లేకున్నా సరే. ఇది షిఫ్ట్ అవుతున్నా పట్టుకున్నా సరే లాగేస్తుంది, లేన్లో పెడుతుంది. నేనైతే ఈ కార్ని లాస్ట్ 2 డేస్లో అట్లీస్ట్ 100 కిలోమీటర్స్ అయితే యూస్ చేశాను. ఫస్ట్ కార్ ఎక్కగానే ఏంటిది ఇలా ఓపెన్ ఉంది, అసలు ఏమైనా క్లోజింగ్ ఏమైనా ఉందేమో అని చెక్ చేశాను. కానీ ఒక 1-2 డేస్ తిరిగిన తర్వాత అర్థమైంది దీని యూజ్ ఏంటో. జనరల్లీ ఫోన్స్ కానీ ఏదైనా అటు ఇటు వాడేస్తాం, ఇది కొంచెం యూస్ఫుల్ ఉంది. నా ఫోన్ ఇలా ఇక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఆ వైర్లెస్ ఛార్జ్ అక్కడ అయిపోతుంది. ఇదే కొంచెం ఈజీగా 2 ఫింగర్స్తో మేనేజ్ చేసేలా ఉంది. అండ్ కమింగ్ టు మోడ్స్, S5 లాగా ఆల్మోస్ట్ సేమ్ అన్నీ. ఎక్కువ తిరిగే వాళ్ళకైతే ఐఎమ్ ష్యూర్ ఇది బెస్ట్ ఆప్షన్. అండ్ కమింగ్ టు కంఫర్ట్, సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. చాలా కార్స్లో మనం మిస్ అయ్యేది ఇది. లెగ్ స్పేస్ కూడా ఇక్కడ చాలా బాగుంది Q8 e-tronలో. నా డ్రైవింగ్ స్టైల్కి నేను చాలా వెనక్కి పెట్టుకున్నాను, అయినా సరే చాలా ఇనఫ్ లెగ్ స్పేస్ ఉంది. అండ్ కమింగ్ టు బూట్ స్పేస్, ఇది ఒక క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. నేను నిన్న మెట్రో స్టేషన్లో ఛార్జ్ చేసుకున్నాను, 1 అవర్ ఛార్జ్ చేసుకున్నా ఫుల్ అయిపోయింది. ఇదైతే కార్ రివ్యూ మాత్రం అనుకోకండి, ఈ కార్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక్కటి షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఇక్కడితో అయితే ఈ చిన్న బ్లాగ్ని ఆపేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.